హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పుదీనా నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చెప్పబోతున్నాను. దీనికి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న పుదీనాను ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత పోపు కూడా రెడీ చేసుకోవాలి. ఇందులో మినప, జీలకర్ర, ఆవాలు, చిన్నగా వెల్లుల్లి అన్నీ కలిపి వేసుకోవాలి. అలాగే ఆయిల్లో వేపుకున్న చింతపండు గుజ్జు తయారు చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, కారము రెడీ చేసుకోవాలి. పుదీనాను కూడా చాలా మెత్తగా కాకుండా కొంచెం అలాగా ఉండేలాగానే కనిపించేలాగా ఉండేలాగానే కలుపుకోవాలి. తర్వాత అన్నీ చల్లగైన తర్వాత మనము అన్నీ మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ చల్లగైన తర్వాత మాత్రమే చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చూడగలరు అద్భుతమైన నోరు నుంచే గుమగుమలాడే పుదీనా నిల్వ పచ్చడి. సో దీన్ని ఒక రోజు తర్వాత తింటే చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.